असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। हेलो एवरीवन, आप सभी को हिंदी क्लास के लिए स्वागत है। आज हम 10वीं कक्षा के 9th लेसन दक्षिण गंगा गोदावरी इस पाठ के बारे में हम जानेंगे। నిన్నటి పాఠంలో మనం దక్షిణ గంగా గోదావరి యొక్క ప్రకృతి అందాన్ని గురించి కాకా కాలేల్కర్ గారు చాలా చక్కగా అందంగా వర్ణించారు కదా. ఈరోజు మనము ఇంకా కాకా కాలేల్కర్ గారు ఈ దక్షిణ గంగా గోదావరిని ఇంకా ఎంత బాగా అందంగా వర్ణించాడో మనము ఈరోజు తెలుసుకుందాము. विपत्तियों में से विजय सहित पार हुआ राष्ट्र, जिस तरह वैभव की नई नई छटाएं दिखलाता है और चारों तरफ अपनी समृद्धि फैलाता जाता है, उसी तरह गोदावरी का अखंड प्रवाह पहाड़ों में से निकलकर अपने गौरव को साथ में लिए आता हुआ दिखाई पड़ता है। छोटे बड़े जहाज तो नदी के बच्चे हैं, जो माता के स्वभाव से परिचित होने के कारण उसकी गोद में मनमाना नाचे, खेले, उछले और कूदे तो उन्हें इससे रोकने वाला कौन है। लेकिन बच्चों की उपमा तो इन नावों की अपेक्षा प्रवाह में जहाँ तहाँ पड़ते हुए बवारों को देनी चाहिए। कुछ देर दिख पड़े, थोड़ी ही देर में भयानक तूफान का स्वांग रचा और एक ही पल में खिलखिलाकर हंस पड़े। ये बवार न जाने कहाँ से आते और कहाँ चले जाते हैं। विपत्तियों में से विजय सहित पार हुआ राष्ट्र, ఆపదల నుంచి విజయాన్ని పొందినటువంటి దేశం మనది. जिस तरह वैभव की नई छटाए दिखलाता है, ఏ విధంగానైతే వైభవం యొక్క కొత్త కొత్త శోభ అంటే అందాలను చూపిస్తూ ఉందో, और चारों तरफ अपनी समृद्धि फैलाता जाता है, అంటే 4 దిక్కుల అందాలను చూపిస్తూ 4 వైపులా తన సమృద్ధిని వ్యాపింపచేస్తూ ఉంటుందో, उसी तरह गोदावरी का अखंड प्रवाह पहाड़ियों में से निकालकर अपने गौरव को साथ में लिए आते हुए दिखाई पड़ता है। ఏ విధంగానైతే అదేవిధంగా గోదావరి అఖండ ప్రవాహం పర్వతం నుండి ఎంతో గౌరవంతో వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. గౌరవకే సాత్ అంటే రెస్పెక్ట్గా. అఖండ ప్రవాహం కూడా అంటే గోదావరి అఖండ ప్రవాహము పర్వతం నుండి ఎంతో గౌరవంగా వచ్చినట్టు కనిపిస్తుంది అని దీని యొక్క అర్థం. छोटे बड़े जहाज तो नदी के बच्चे हैं, చిన్న చిన్న పడవలు నది యొక్క పిల్లల్లాగా ఉన్నాయి, అంటే నది యొక్క పిల్లల్లా కనిపిస్తూ ఉన్నాయి. जो माता के स्वभाव से परिचित होने के कारण उसकी गोद में मनमाना नाचे, खेले, उछले और कूदे तो उन्हें इसे रोकने वाला कौन है. అంటే ఈ చిన్న చిన్న పడవలు తల్లి ఒడిలో ఇష్టం వచ్చినట్టుగా ఆడుతాయి, పాడుతాయి, ఎగురుతాయి. ఎగిసి పడినట్టుగా దూకిన వారిని ఆపేవారు ఎవరు ఉంటారు. लेकिन बच्चों की उपमा तो इन नावों की अपेक्षा प्रवाह में जहाँ तहाँ पड़ते हुए बवारों को देनी चाहिए. కానీ పిల్లలను ఈ పడవలతో కాక ప్రవాహంలో అక్కడక్కడ ఉన్నటువంటి సుడిగుండాలు ఉంటాయి కదా, ఆ సుడిగుండాలతో పోల్చాలి.
సుడిగుండాలంటే బవారే అంటే సుడిగుండాలు. ఈ సుడిగుండాలు అనేటివి మీరు చాలా టీవీలలో సముద్రాలలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. సుడిగుండాలు నీటిలో మొత్తము రౌండ్గా చాలా లోతులోకి వెళ్ళిపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చాలా డేంజర్ కూడా ఈ సుడిగుండాలు. సో వాటితో పోల్చినట్టుగా ఉంటుందన్నమాట. అంటే కొన్ని ఈ అంటే అక్కడ ఉన్న ఏవైతే పడవలు ఉన్నాయో ఆ పడవల ప్రవాహంలో అక్కడక్కడ ఉన్నటువంటి నీటి ప్రవాహాలు ఉంటాయి కదా, వాటిని సుడిగుండాలతో పోల్చాలని అంటున్నాడు కవి. कुछ देर दिख पड़े, थोड़ी ही देर में भयानक तूफान का स्वांग रचा और एक ही पल में खिलखिलाकर हंस पड़े. कुछ देर दिख पड़े అంటే కొంచెం ఆలస్యంగా కనబడతాయి. కుछ ही देर में भयानक तूफान का स्वांग रचा, మరి కొద్ది సేపటిలోనే భయంకరమైన తుఫాన్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. और एक ही पल में खिलखिलाकर हंस पड़े, మరి ఒక్క క్షణంలోనే విచ్చుకొని నవ్వుతూ ఉన్నట్టు అనిపిస్తాయి. అంటే ఈ నదీ ప్రవాహము ఎలా ఉంటుందంటే, నదీ ప్రవాహంలో మనకు ఆలస్యంగా కనబడతాయి కానీ కొద్దిసేపట్లోనే మనకు అక్కడ భయంకరమైన తుఫాన్ రాబోతున్నట్టుగా అనిపిస్తుంది. అంతలోనే మళ్ళీ ఒక్క క్షణంలోనే మళ్ళీ ఆ ప్రవాహము నవ్వుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఏ బవార్ న జానే కహా సే ఆతే ఔర్ కహా సే చలే జాతే. బవార్ ఏంటేంటి? సుడిగుండాలు. ఈ సుడిగుండాలు ఎక్కడి నుండి వస్తాయో ఎక్కడి నుండి వెళ్తాయో ఎవరికీ తెలియదు. ఇవి నీటిలో అప్పుడప్పుడు అక్కడక్కడ మనకు సుడిగుండాల రూపంలో కనిపిస్తూ ఉంటాయి.